ఆదేశించాలి ఒకటి సమయం కలదు. ఖచ్చితంగా 2 ఆదేశంలు అంటున్నారు కదా, ఏం కాదు, రేపు ముందు చేద్దాం. ఈ స్థాన కూడా దెబ్బ పడుతుంది, డబల్ సిమ్ కదా, అమ్మోదం చేద్దాం, పోయిందేముంది. హలో పార్వతి, నేను దాసు మాట్లాడుతున్నాను. అదే మన ప్రేమ విషయం మరి మీ అమ్మనంతా చెప్పవా? ఏమి త్వరగా చెప్పు. ఏంటయ్యా ఇండియాలోనే చంపుతారు, ఇక్కడ చంపుతారు, వెళ్ళాయా ఇంపార్టెంట్ మాట. లేదు నిన్ను కాదా, ఎవడో వచ్చాడు వాడు. అదే ఏంటి అది వేరు కాదు. మొన్నే కదా 6 రోజుల క్రితం 15,000 ఉంచారు. ఇది బ్యూటీ పార్లర్ అయిపోయా. ఏంటి అసలు ఈ పెళ్లి కాకముందే ఇలాంటి నా జాబ్ అయితే అందరూ మాత్రంగా ఉంది. సరే ఏదో పడిగని 10 రోజులు నా యొక్క జీతం వస్తుంది, పంపిస్తాను, ఏదో తగలడు. సరే త్వరగా మాట్లాడు మన ప్రామిషన్. ఓకే, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఓకే సరే, ఇది మళ్ళీ ఫోన్ చేస్తున్నాను రేపు. సరే బాగా. హలో అన్నయ్య, నేను ప్రవీణ్. బాగున్నా అన్నయ్య? వ్యాపారం చేశారా? 2 లక్షలు కావాలి. సరే అంటే మరి నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి. సరేనా, మరి నా స్నేహితుల దగ్గర చూసాను, వాళ్ళ దగ్గర చూసి పంపిస్తాను. సరే సరే. హలో, నేను కృష్ణ మాట్లాడుతున్నానండి. అది సరే, మీ చిట్ ఫండ్ కంపెనీలో నెలకు 20,000 చొప్పున చెల్లిస్తున్నాను కదా, అదే ఆఫీస్లో అండి. హలో సరే సార్, ఈ నెలతో నా కాఫీ పూర్తి అయిపోతుంది కదా సార్. ఓకే సార్, మరి నెల ఆఖరికి నా డబ్బులు తీసుకోవచ్చా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. త్రాగిన మరువగలనా, మర్చిపోతే త్రాగగలనా? ఏమైంది? అరే మామ, ఏమైందిరా? నేను ఎంతగా ప్రేమించిన పార్వతి నన్ను మోసం చేసిందిరా. నాకంటే ధనవంతుడు వచ్చాడని వాడిని పెళ్లి చేసుకుందిరా, నాకు సారీ చెప్పుకుందిరా, 8,000 తగేసిందిరా. ఎందుకు బ్రతకాలరా ఈ బ్రతుకు? నువ్వు మరి నేనేమన్నావుగా? నీకేరా మామ, పంపించిన డాక్టర్ నీ అన్న వ్యాపారమే చేస్తాడు, నువ్వు చాలా బాగా బతుకుతున్నా. నేను అలాగే అంటున్నాగా, కానీ ఏ వ్యాపారం పెట్టకుండానే లాస్ వచ్చిందని చెప్పారా? సొంత వారిలో మోసం చేశారా? నేను చెప్పు. స్నేహితులంటే చూడరా, దోస్తులంటే మా బాధ వేసేసరికి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నా. పరిస్థితే కాదురా, మీరే మోసపోయారు అనుకున్నాను, కానీ నేను కూడా మోసపోయాను. నేను చిట్ ఫండ్ కంపెనీలో పెట్టినటువంటి ఆ డబ్బులన్నీ కూడా డబ్బులతో మోసపోయాను. ఆ చిట్ ఫండ్ కంపెనీనే ఎత్తేసాడు మొత్తానికి. ఇక్కడ చూస్తే నా యొక్క ఉద్యోగం కూడా ఊడిపోయే స్థితిలో ఉంటుందిరా. మరి ఇంటికి వెళ్ళి కూడా ఏం చేయాలో స్థితిలో నేను ఉన్నానురా. ఏం బాధపడరా? మా బాధను మొలుచుకోవడం నేను తాగుతాను, నువ్వు కూడా తాగా. తినగా పంపించి కట్టవు కదండి, ఇప్పుడు తాగరా. మనల్ని ప్రేమించే వారు ఎవరు లేరా? ఎవరు లేరు లోకంలో మనల్ని మనగా
నేస్తమా ఈ శుభవార్త తెలియునా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా నిన్ను ప్రేమించే వారున్నారని వాస్తవం తెలియునా నిన్ను రక్షించువాడు యేసయ్యే సత్యం తెలియునా నిన్ను ప్రేమించే వారున్నారని వాస్తవం తెలియునా నిన్ను రక్షించువాడు యేసయ్యే సత్యం తెలియునా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చినా నీ సొంత జనులని ఆశల మేడలు అన్నీయు కూర్చినా ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా నిన్ను దాచేవారు కరున్నారని వాస్తవం తెలియునా నీ స్థితి మార్చువాడు యేసయ్యే సత్యం తెలియునా నిన్ను దాచేవారు కరున్నారని వాస్తవం తెలియునా నీ స్థితి మార్చువాడు యేసయ్యే సత్యం తెలియునా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే దక్కినా నీకున్న స్వాస్థ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా ఉద్యోగమే ఉండినా వ్యాపారంలో ఓడినా ఉద్యోగమే ఉండినా వ్యాపారంలో ఓడినా నిన్ను దాచేవారు కరుణారని వాస్తవం తెలియునా నీ స్థితి మార్చువాడు యేసయ్యే సత్యం తెలియునా నిన్ను దాచేవారు కరుణారని వాస్తవం తెలియునా నీ స్థితి మార్చువాడు యేసయ్యే సత్యం తెలియునా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా నిన్ను ప్రేమించే వారు కరుణారని వాస్తవం తెలియునా నిన్ను రక్షించేవాడు యేసయ్యే సత్యం తెలియునా నిన్ను ప్రేమించే వారు కరుణారని వాస్తవం తెలియునా నిన్ను రక్షించేవాడు యేసయ్యే సత్యం తెలియునా